కుబేరా బెగ్గర్స్ లైఫ్ బిచ్చగాళ్ళ జీవితాలు ఎలా ఉంది. దేవా అనే క్యారెక్టర్ వన్ అండ్ ఓన్లీ. ఇందులో మన మన్మధుడు కింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా. ఇంకోటి రష్మిక గారి వెనక ధనుష్ గారు పడుతున్నప్పుడు మెయిన్గా మ్యూజిక్ భయ్య కుబేరా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమా. చాలా సింపుల్ స్టోరీతో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీయడం అయితే జరిగింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను బికాస్ ఆఫ్ ధనుష్. మన ఇండియన్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, చాలా వర్సటైల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఈ కుబేరా సినిమాలోని దేవా అనే క్యారెక్టర్ వన్ అండ్ ఓన్లీ ధనుష్ మాత్రమే చేయగలడు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఇంకొకటి మెయిన్గా శేఖర్ కమ్ముల గారు స్టోరీ రైటింగ్ చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా సింపుల్, చాలా సింపుల్ స్టోరీని తీసుకొని ఎలాబరేట్ చేసి తీయడం అనేది చాలా బాగా అనిపించింది. ఇందులో మన మన్మధుడు కింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా సింపుల్గా ఉన్న బాగా అనిపించింది, ఒక మంచి క్యారెక్టర్. ఇంకా చెప్పుకుంటా పోతే మన రష్మిక గారి క్యారెక్టర్ కానీ, ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన అతను కానీ చాలా బాగా చేశారు. మెయిన్గా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏంటి అంటే, ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఒక అఫీషియల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న అఫీషియల్ ప్రాపర్టీ, ఐ మీన్ గ్యాస్ అండ్ ఆయిల్, దాన్ని తను లీగల్గా తీసుకొని దాన్ని ఎలా ఆ కాంట్రాక్ట్ ఎలా తీసుకున్నాడు, దానికోసం ఇచ్చిన డబ్బులు ఎలా ఇచ్చాడు వాళ్ళకి అనే దాని మీదే ఈ సినిమా అంతా నడుస్తుంది. దీంట్లో చాలా అంటే చాలా బాగా చూపించిన విషయం ఏంటంటే, బెగ్గర్స్ లైఫ్, బిచ్చగాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పాటలు పడేవాళ్ళు, ఇలా దీని గురించి చాలా బాగా చూపించారు కొంచెంలో కూడా. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే, దీంట్లో మెయిన్గా ఒక బీజిఎం వస్తుంది ధనుష్ గారి ఎంట్రీ టైంలో. చాలా అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి రష్మిక గారి వెనక ధనుష్ గారు పడుతున్నప్పుడు ఈ చాలా చాలా బాగా అనిపిస్తుంది. రష్మిక గారి క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఆవిడున్న స్టేజ్ నేషనల్ క్రష్, రీసెంట్గానే నియర్లీ ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద హిట్లు అందుకున్నారు. ఆవిడ ఇలాంటి క్యారెక్టర్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. బేసిక్గా నార్మల్ ఏ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ చెత్తలో పడి ఒళ్ళే లాంటి క్యారెక్టర్లు చేయగలిగే అంత ధైర్యం ఉంటుంది అని నేనైతే అనుకోను. బట్ ఆవిడ చేయడం చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. దీనిలో ఫ్లాస్ అనిపించింది ఏంటంటే, నాకు మెయిన్గా స్టోరీ ఎక్కువసేపు ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే కూర్చున్న ఆడియన్కి ఎంతైతే ఇంట్రెస్టింగ్గా సినిమా కనపడుతుందో అంతే ఇంట్రెస్టింగ్గా పోతూనే ఉంది. లాగుతున్నారే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఓకే, ఆ స్టోరీకి తగ్గట్టు ఆ డ్యూరేషన్ ఉండడం ఓకే అనిపించింది తప్ప, ఓకే పర్లేదు. ఇంకొకటి మెయిన్గా మ్యూజిక్, డిఎస్పి గారి మ్యూజిక్లో 2 సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. అమ్మ సాంగ్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు పోయిరా సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సినిమా నాకైతే నచ్చింది. బట్ కామన్ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనేది ప్రాపర్గా గెస్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఎలాంటివి కోరుకుంటారు, రొమాంటికల్ మూవీస్ కానీ, ఫైట్స్ కానీ, ఇలాంటివి చాలా కోరుకుంటారు. బట్ ఈ సినిమాలో అలాంటి అన్నీ ఉన్నాయి, కానీ బట్ సింపుల్గా ఉన్నాయి. ఎలాంటి రొమాన్స్ సీన్స్ కానీ, సెంటిమెంట్ కానీ, బిచ్చగాళ్ళ మధ్య ఉండే ట్రస్ట్ కానీ. ఇంకొకటి దీంట్లో ఒక సీన్ ఉంటుంది, డాగ్స్ ఫైట్ ఒకటి చిన్నదే ఉంటుంది. బట్ ఆ సీన్ అయితే చాలా 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 బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా చూసుకున్నట్టయితే నాకైతే నచ్చింది పర్సనల్గా. మెయిన్గా ధనుష్ గారికి నేషనల్ అవార్డ్స్ ఎందుకు వచ్చాయి అనే క్వశ్చన్కి మాత్రం ఎగ్జాక్ట్గా ఈ పర్ఫార్మెన్స్ చూపిస్తే చాలు. ఆయనకి ఎలా ఎన్ని నేషనల్ అవార్డులు ఇచ్చినా చాలా బెటరే, ఇంకా ఇవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా బాగుంది. సో థియేటర్కి వెళ్ళండి, డూ వాచ్ కుబేరా. అండ్ మరిన్ని రివ్యూస్ కోసం డూ ఫాలో భయ్యా సర్దార్ బలి. థ్యాంక్ యూ.